వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఒక చరిత్ర దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉంది. అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రసాదం చాలా టేస్ట్ ఇవి ఇప్పుడు